కాంగ్రెస్ రుణమాఫీ వట్టి బూటకమని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణాలన్నీ మాఫీ చేయాల్సిందేనని 6 గ్యారెంటీలను అమలు చేసే వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని కొల్చెర మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావులు అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ వద్ద మెదక్ రహదారి, హైదరాబాద్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాస్తారోకో చేశారు. ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. కొల్చారం ఏఎస్ఐ వాణి ఆధ్వర్యంలో పోలీసుల బృందం అక్కడికి చేరుకుని రోడ్డుపై ఉన్న బీఆర్ఎస్ ఉద్యమకారులను సముదాయించడంతో అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ రాస్తా రోకోలో పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన మహిళ పురుగుల మందు డబ్బాతో రావడంతో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఆమెని అక్కడి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, కరెంట్ రాజాగౌడ్, సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచులు నెల్లి కృష్ణయ్య, సందీప్, ఏడుపాయల డైరెక్టర్లు కొమ్ముల యాదగౌడ్, బాగారెడ్డి, టీఆర్ఎస్ యువత నాయకులు సోమ నర్సింహులు, కొమ్ముల సురేష్ గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గుడాల నర్సింహులు, వడ్ల శ్రీనివాస్, వెంకటాపూర్ మహేష్ బాబు, కలాలి రాజాగౌడ్, దొడ్ల ఆంజనేయులు, ఆర్ఏ రవీందర్, సిద్ధరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ గారి పిలుపు మేరకు, గౌరవ శాసనసభ్యులు నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారి పిలుపు మేరకు మా కొల్చారం మండలం అన్ని గ్రామాల నుండి ముఖ్య కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎలక్షన్ల కన్నా ముందు హామీలు, 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు రుణమాఫీ విషయంలో మరి ఏ రకంగా విఫల్యమైంది, ఏ రకంగా మరి రైతులకు మోసం చేసింది అని తెలియడానికి ఇది నిదర్శనము. మరి 40% రైతులకు మాత్రమే రుణం అందింది. ఇంకా 60% మంది రైతులకు వెంటనే రుణము చెల్లించాలని చెప్పి మా పార్టీ అధిష్టానం మేరకు మేము ఇక్కడికి ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. మరి తప్పకుండా మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ రైతులకు రుణమాఫీ వెంటనే, మిగిలిన రైతులకు రుణమాఫీ వెంటనే చేసేంత వరకు కూడా మేము మీ మీద పోరాటము కొనసాగిస్తూనే ఉంటాము. మరి మహిళలకు 2500 రూపాయలు రుణము ఇస్తామని చెప్పడం మోసం చేసిర్రు. మరి రకరకాలుగా మోసం చేసి గద్దెనెక్కినటువంటి ఈ ముఖ్యమంత్రిని మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అన్ని వర్గాల వారు పోరాడి వారికి తగిన శాక్తి చెప్తారు, తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నేను కొల్చారం మండల యువత విభాగం తరపు నుంచి నేను ఒక సవాల్ విసురుతున్నాను. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కానీ, ఏ జిల్లాలో కానీ, ఏ నియోజకవర్గంలో కానీ, ఏ మండలంలో కానీ, ఏ గ్రామంలో కానీ మరి రైతుల పక్షాన నేను యువత విభాగం తరపున నేను వస్తాను. నువ్వు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినావో 6 గ్యారంటీలు అమలు చేసిన దాకా కొల్చారం బీఆర్ఎస్ పార్టీ నీ ఎంబడే ఉంటుంది. ధర్నాలు చేస్తాము, అన్ని చేస్తాము. 6 గ్యారంటీలు నువ్వు ఖచ్చితంగా అమలు చేసిన దాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదని మీకు తెలియజేస్తూ జై తెలంగాణ చెప్పేసి మరి 6 నెలలు అయిపోయిన ఇంతవరకు కూడా రుణమాఫీ లేదంటే 10 లక్షల వరకు కూడా ఇంత రుణమాఫీ జరగలేదు. ఆ రుణ కోసం బ్యాంకర్ల దగ్గర మీరు పానీలు తండి, మీరు రినివల్ కాలేదు, ఇంతవరకు కూడా మాఫీ అయినటువంటి పరిస్థితి. అంటే ఫస్ట్ చెప్పినట్టు పథకాలలో 6 పథకాలు ఒకటే గ్యారంటీలలో ఒకటే గ్యారంటీ, దాంట్లో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బస్ ప్రయాణం ఒక్కటే సక్సెస్ అయిందని అంటున్నాం. ఆ బస్సు ప్రయాణం సక్సెస్ కాలేదు. 30 మంది ఎక్కే బస్సు 150 మంది ఎక్కి మరి రైతులకు చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా మరి అర్ధ గంట తిరిగే ఒక బస్సు 2 గంటలకు ఒక్కసారి వస్తున్నది. ఎందుకంటే పిల్లలకు, అన్ని విద్యార్థులకు, రైతులకు అన్ని రకాల ఇబ్బంది జరుగుతుంది. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలరు. మేధాగా నీ వెనువెంటే ఏమి నిన్ను వదిలి ప్రసక్తి ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము తెలియం. ఇప్పటికైనా స్పందిస్తూ మరి ప్రపంచ పైన అభిప్రాయం అని చెప్పేవాళ్ళు కాదు, రైతులకు మేము తరపున తెలంగాణ.